బ్యానర్లో చాలా సినిమాలు చేశారు వరుసగా. తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి బయట బ్యానర్లు చేస్తున్నారు. ఆ డిఫరెన్స్ ఏంటి మీరు గమనించింది? ఒక రకం చెప్పాలంటే ఆ, బయట బ్యానర్లో చేసినప్పుడు ఫ్రీడమ్ ఎక్కువ అనిపిస్తుంది. బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్రీడమ్ ఎక్కువ. యాక్టింగ్ మీద ఫోకస్ చేయొచ్చు. యాక్టింగ్ మీద వేరే టెన్షన్స్ వేరే ఏమి టెన్షన్ లేకుండా యాక్టింగ్ మీద ఫోకస్ చేయొచ్చు. ఆ పర్ఫార్మెన్స్ని ఇంకా కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్గా ఫ్రీడమ్ కూడా ఎక్కువ. యాక్చువల్గా అనుకోవడానికి హోమ్ ప్రొడక్షన్ కానీ అప్పుడు చాలా ప్రెజర్స్ ఉండేవి. సో ఇప్పుడు అసలు డిస్కస్ చేసుకుని ఫ్రీడమ్ కూడా ఎక్కువ. సో అన్ని విధాలుగా షీలాసోతో ఎక్స్పీరియన్స్ చేశాను అది ఫస్ట్ టైం. సో ఆఫ్టర్ దట్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇవాళ ఓకే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా సినిమాలు చేస్తున్నానంటే సంథింగ్ మస్ట్ బి దేర్. అంతే కదా. అంటే బయట సినిమాలు చేస్తున్నా కానీ ఇలా కీ రోల్స్ కొన్ని చేస్తున్నా కానీ అప్పుడప్పుడు ప్రొడక్షన్ అది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? ఏమన్నారమ్మా? లేదండి, నేను కూడా ఎప్పుడు అడగలా. నాకు ఐ డోంట్ వాంట్ హర్ టు ఫీల్ వెరీ ప్రెషర్ చెప్తే. అంటే నాకు యూనో ఆ టేక్ ఆఫ్ ఇచ్చారు. ఐఎమ్ షీ సపోర్టెడ్ మీ లాట్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. కానీ ఇప్పుడు ప్లస్లో ఉన్నా మైనస్లో ఉన్నా ఒకవేళ ఇప్పుడు నేను సినిమా హిట్ అయిందని అవసరం లేదని, లేకపోతే సినిమా ఆడకపోతే చేయమని, ఈదర్ వే ఐ డోంట్ వాంట్ హర్ టు ఫీల్ ద ప్రెషర్. ఇప్పుడు నాకు పెద్ద హిట్ వచ్చినా కానీ నేను వెళ్ళి నెక్స్ట్ సినిమా నువ్వు చేయి అని నేను అడగను. ఇచ్చిన సపోర్ట్ చాలు. ఇప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ మన రూట్ మనం వెతుక్కోవాలి. అప్పుడే ఇండివిజువాలిటీ ఉంటుంది. అప్పటికి మనకి ఒక ఇండివిజువాలిటీ, ఒక రెస్పెక్ట్ అనేది యాజ్ అన్ యాక్టర్ వస్తుంది అని నా మైండ్లో ఉంది. సో లెట్స్ నాట్ టేక్ ఫ్యామిలీ లేకపోతే అనుపూర్ణ స్టూడియోస్ లేకపోతే చిన్మయ ఉన్నారని చెప్పి గ్రాంటెడ్గా ఎప్పుడు ఎవరు తీసుకోవాలి. బయట సినిమాలు చేస్తాం, అవకాశం వస్తే చేస్తాం, కానీ అందరూ బయట సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సుబ్బారావు గారు తాతయ్య గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు తాతయ్య గారు, అంటే వాళ్ళు చూసి మిమ్మల్ని నేర్చుకున్నది ఏంటి? ఇప్పుడు వాళ్ళ మనవడగా మీరు పుట్టడం అనేది మామూలు విషయం కాదు అది. సో వాళ్ళ పేరు నిలబెట్టడం కోసం మీరు ఎలా కష్టపడుతూ మీ కెరీర్ని ఎలా కొనసాగించాలనుకుంటున్నారు? ఆబ్వియస్లీ దేర్ లెజెండ్స్. వాళ్ళని అందుకోవడం కష్టం. అది ఈజీగా జరిగే పని కాదు. కానీ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అది ఉంటాం. మీరు నమ్ముతారో లేదో, నేను ఎవ్రీడే షూట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరిని తలుచుకుని ఎక్కడ స్టార్ట్ అయ్యారు అని ఒకసారి అనుకుని ఐ షుడ్ కీప్ వర్కింగ్ హార్డ్ అని మైండ్లో అనుకుని షూటింగ్కి వెళ్తా. సో ఒక ఫోటో ఉంటుంది, ఆ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఒక ఫోటో ఉంటుంది. అది దట్ ఇస్ ఇంప్రింట్ అయిపోయింది అనమాట. అది తలుచుకుని ఓకే అక్కడ స్టార్ట్ అయ్యారు. అలాగే మా పేరెంట్స్కి పెళ్ళి అయింది, అరేంజ్ మ్యారేజ్ మా పేరెంట్స్ది. ఓకే ఇద్దరు ఒకటే కార్డ్ వేశారు, వెడ్డింగ్ కార్డ్, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్, తాతగారు ఇద్దరు ఫ్రెండ్స్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ విల్ రీచ్, కానీ ఇన్స్పైర్ అయితే ఎవ్రీడే అవుతాను. ఎవ్రీడే ఆయన తలుచుకుంటాను. సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో అది ఎవ్రీడే నేను షూట్కి వెళ్ళినప్పుడు నేను గుర్తు చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను. మీరు ఇప్పుడు పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు 30+లోకి వచ్చారు. మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? తెలియదండి. అది నాకు ఇప్పుడున్న లైఫ్ కన్నా బెటర్గా ఉంటుంది అని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు చేసుకోవాలి కదా ఎప్పుడు కంపల్సరీగా. అదే నాకు చేసుకోవాలి అంటే ఈ టైం వచ్చింది కాబట్టి చేసుకోవాలి, లేకపోతే సొసైటీ ఏమనుకుంటారని చేసుకోవాలి, అలా చేసుకోవాలని లేదు. అంటే నాకు నిజంగా ఒక పార్ట్నర్ నాకు అనిపించి ఇప్పుడున్న లైఫ్ కన్నా నా లైఫ్ బెటర్గా ఉంటుంది అన్న ఫీలింగ్ కలిగినప్పుడు చేసుకుంటా. అది ఎప్పుడూ నాకు తెలియదు. ఒక పెద్ద హీరోయిన్ చేసుకుంటారా? మీ మధ్య రూమర్స్ వస్తున్నాయి కదా, అంటే సినిమా వాళ్ళు చేసుకుంటారా లేకపోతే మీరు ఇంతకు ముందు రూమర్ని ఇలా కంటిన్యూ చేస్తారు? టాపిక్ వచ్చింది కాబట్టి అడిగాను కాదు, రూమరేనా? అంటే లైఫ్ లో నేను సినిమా హీరోయిన్ చేసుకోవాలనుకుని ఇట్లా ఉంటాయి కదా కొన్ని కోరికలు ఉంటాయి కదా. చేసుకోవాలి అనుకోలేదు, చేసుకోకూడదు అని కూడా అనుకోలేదు. నాకు కనెక్ట్ అయ్యే పర్సన్ ఇప్పుడు నా లైఫ్ని యాజ్ అ పర్సన్ నన్ను బెటర్ చేయగలగాలి. అంటే ఇప్పుడు ఎవరన్నా వస్తే
నేను బెటర్ పర్సన్ అవ్వాలి, నాకు అనిపించాలి ఓ నేను ఇంకా బెటర్ పర్సన్ అవ్వాలి సర్టన్ పర్సన్ కోసం అని. లేదంటే నేను ఇప్పుడు ఉన్న హ్యాపీనెస్ ఇంకా పెంచేటట్టు ఉండాలి. ఓకే ఓకే. అది అలా అని చెప్పి నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ నాకు కనెక్ట్ అయినప్పుడు అరే లైఫ్ ఇప్పుడు కన్నా ఇంకా బాగుంటుందేమో అనే ఫీలింగ్ కలగాలి. వాళ్ళు హౌస్ వైఫ్ లో ఉండాలా లేదంటే వాళ్ళు అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు నాకు, అట్లా ఏం లేదు. ఐ ఫీల్ ఇఫ్ గర్ల్ వాంట్స్ టు వర్క్ షీ షుడ్ వర్క్ ఇండిపెండెంట్ గా. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.